Hey everybody, welcome to Thirup Studios. Today we are discussing the best director from Hollywood, Master of Suspense. ఎవరైతే సస్పెన్స్ సినిమాల్ని హైలైట్ గా తీసి చూపిస్తారో, ఎవరైతే క్రైమ్ ని నీట్ గా తీసి చూపిస్తారో, ఎవరైతే థ్రిల్లర్ ని ప్రేక్షకుల్ని ఆకట్టింపజేయగలుగుతారో అతనే ద డైరెక్టర్ ఆఫ్ ద స్పెషల్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ 1899 ఆగస్టు 13న ఇంగ్లాండ్ లో జన్మించాడు. తనదైన డైరెక్షన్ శైలితో ఇంగ్లాండ్ చలనచిత్ర రంగాన్ని ఒక కొంతకాలం పాటు పాలించగలిగాడు. 1939లో అమెరికాకు ప్రయాణమై అమెరికా పౌరసత్వం తీసుకున్నాడు. 1955లో అమెరికా గవర్నమెంట్ అతనికి అమెరికా పౌరసత్వం ఇచ్చేసింది. అర్ధ శతాబ్దం పాటు అంటే 50 ఏళ్ల పాటు హాలీవుడ్ ని పరిపాలించగలిగాడు అనమాట. సస్పెన్స్. ఇప్పుడు మనం ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ డైరెక్షన్ చేసిన సైకో అనే సినిమా గురించి మాట్లాడదాం. సైకో అనే నవల ఆధారంగా సైకో సినిమాని తీశాడనమాట. దీని వండర్ ఏంటంటే సైకో అనే నవలని ఎక్కడా మార్కెటింగ్ జరగకుండా ఆ రైటింగ్ హక్కులు మొత్తం కొనేశాడనమాట. రైటరు ఆ బుక్ రిలీజ్ చేసినా గానీ రైటర్ దగ్గర రైట్స్ కొని రిలీజ్ అయిన బుక్స్ అన్ని తన టీమ్ తోటి తీసుకురమ్మని చెప్పేశారనమాట. ఆ బుక్స్ అన్నిటిని గ్యాదర్ చేసి మార్కెట్లో ఒక బుక్ కూడా లేకుండా సైకో అనే సినిమా తీశారనమాట. ఈ సైకో గురించి మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే కెమెరా టెక్నిక్స్. అతను వాడే ఫ్రేమ్స్ చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. మేజర్గా ఒక డైరెక్టర్గా అతని దగ్గర నేర్చుకోవాల్సిన విషయం చాలా బాగుంటుంది. ఏంటంటే కెమెరా ఫ్రేమ్స్ అన్నీ ఫుల్ టైట్గా ఉంటాయన్నమాట. క్లోజప్ షాట్స్ బాగా ఉపయోగిస్తాడనమాట. ఒక వస్తువును చూపించడానికి కానీ, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చూసే విషయాన్ని కానీ, మరొక వ్యక్తి ఇంకొక వ్యక్తిని కిటికీలో నుండి చూసే విషయాన్ని కానీ కళ్ళ మీద ఫుల్ టైట్ ఫ్రేమ్ వేస్తాడనమాట. ఇలాంటి ఫ్రేమ్స్ ఉపయోగించడంలో అతని దగ్గర చాలా విషయం. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గురించి మీకు చెప్పే మరొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే నేను ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ కొన్ని మూవీస్ చూశాను అనమాట. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారి టాప్ మూవీస్ ఏంటంటే 39 స్టెప్స్, వెర్టిగో, నోటోరియస్, సైకో. ఈ నోటోరియస్, వెర్టిగో అనే సినిమాలు హాలీవుడ్ లైబ్రరీలో ప్రజెంట్గా భద్రపరిచి ఉన్నాయన్నమాట. ఎందుకు అంటే ఇలాంటి అద్భుతాలని మనం మిస్ చేసుకోలేమని చెప్పేసి హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వెర్టిగో అండ్ నోటోరియస్ అనే మూవీస్ని హాలీవుడ్ స్టూడియోస్లో జాగ్రత్తగా భద్రపరిచారనమాట. ఈ ఫ్యాక్ట్ ఏంటంటే ఐ డోంట్ కేర్, నెవర్ మైండ్, ఈ పదాలు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారు తరచుగా ఉపయోగిస్తుంటారు అనమాట. నెక్స్ట్ ఏంటంటే మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారు డైరెక్షన్ చేసిన చాలా సినిమాలు ఆస్కార్కి నామినేట్ అయ్యాయి. కొన్ని సినిమాలు ఆస్కార్ అవార్డు కూడా కొట్టాయి. కానీ సినిమాలు ఆస్కార్ అవార్డు గెలుచుకున్నాయి కానీ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారికి ఆస్కార్ అవార్డు రాలేదనమాట. అందుకే ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారికి ఆస్కార్ అన్నా, ఆస్కార్ కమిటీ వాళ్ళన్నా చాలా అసహ్యం అనమాట. అయితే ఇది ఎలా స్ప్రెడ్ అయిపోయిందో తెలియదు కానీ ఆ ఆస్కార్ అన్నా, ఆస్కార్ కమిటీ అన్నా ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారికి చాలా నెగిటివ్ అని చెప్పేసి ఆ కమిటీ వాళ్ళకి తెలిసిపోయిందో లేక పబ్లిసిటీ అయిపోయిందో మీడియా ద్వారా తెలిసిపోయిందో తెలియదు కానీ ఆ కమిటీ వాళ్ళు ఏం చేశారంటే ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వాలని చెప్పేసి ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారికి ఆస్కార్ కమిటీ వాళ్ళు డిసైడ్ చేశారనమాట. దెన్ ఇతను ఆ కమిటీ వాళ్ళు నిర్ణయించినటువంటి ఆ అంగీకారాన్ని యాక్సెప్ట్ చేసి ఆస్కార్ కమిటీ వాళ్ళు ఆస్కార్ అవార్డు ఫంక్షన్కి వెళ్ళాడనమాట. వెళ్ళి అక్కడ ఏం జరిగిందంటే ఆస్కార్ అవార్డు తీసుకున్న వ్యక్తి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ ఆస్కార్ కమిటీ వాళ్ళు ఏం చెప్తారా ఏంటని ఆతురతగా ఎదురు చూస్తూ ఉంటారనమాట. సో ఇండియాలో వచ్చేసి మన ఏఆర్ రెహమాన్ గారు స్పీచ్ మీరు వినే ఉంటారు. కానీ ఏ వ్యక్తి అయినా సరే సినిమా రంగంలో ది బెస్ట్ వరల్డ్ బిగ్గెస్ట్ అవార్డు ఆస్కార్ అవార్డు అప్పటి నుండి ఇప్పటి వరకు ది బిగ్గెస్ట్ అదే అనమాట. అయితే ఆ టైంలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు మన ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారికి ఇన్వైట్ చేసినప్పుడు కొంతమంది అవార్డు తీసుకున్న వ్యక్తులు ఏడుస్తారనమాట. దిస్ అవార్డ్ డెడికేటెడ్ టు మై మామ్, మై జాన్, మై ఫ్యామిలీ మెంబర్స్. చాలా లెంతీ స్పీచ్ ఇస్తుంటారనమాట. అంటే మా డైరెక్టర్ గారు నన్ను ఇలా చేయమంటే చేశాను, అలా చేయమంటే చేశాను, మా ప్రొడ్యూసర్ గారికి అభినందనలు, ఇలా చాలా లెంతీ స్పీచ్లు ఇస్తుంటారనమాట. కానీ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తే ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారు వెళ్ళేసి ఏంటి అతను ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో ఎలా మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు, ఆస్కార్ బోర్డు మీద ఏంటి అని చెప్పేసి ప్రేక్షకులు కానీ కమిటీ మెంబర్స్ కానీ చాలా ఆతురతగా ఎదురు చూస్తుంటారనమాట. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారు నేమ్ రాగానే స్టేజ్ మీదకి వెళ్ళేసి ఆస్కార్ అవార్డు తీసుకొని ఎంత లెంతీ స్పీచ్ ఇచ్చాడంటే అసలు ఇక ప్రేక్షకులు వావ్ ఏంటి వండర్ఫుల్, మ్యారోలెస్, మైండ్ బ్లోయింగ్ అనే విధంగా స్పీచ్ ఇచ్చాడనమాట. ఎంత లెంతీ స్పీచ్ అంటే అతను అవార్డు పట్టుకొని థ్యాంక్ యూ
దిస్ ఇస్ అతను మాట్లాడిన లెంతీ స్పీచ్ ఏంటంటే అది థ్యాంక్ యూ అనే ఒక మాట అనేసి అవార్డు తీసుకొని కోపంగా కంపెనీ వాళ్ళ వైపు చూసేసి స్టేజ్ దిగి వచ్చేసాడు అనమాట. దట్ ఈస్ ఆల్ ఈ ఘనుడు మన ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారు. ఆ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారు మూవీస్ మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లో అవైలబుల్లో ఉన్నాయి. నోటోరియస్, వర్టిగో, 39 స్టెప్స్, ద బర్డ్, రోప్, ఇలాంటివి చాలా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి. కావాలనుకుంటే చూడొచ్చు. అదేవిధంగా మనం ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారి గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అతనికి కోడిగుడ్డన్నా పోలీసులన్నా చాలా భయం అనమాట. ఎందుకు చిన్నప్పటి నుండి వాళ్ళ మమ్మీ అలా చెప్పడం వల్లనో లేకపోతే నిన్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టేస్తానంటే వల్లనో పోలీసులన్నా కోడిగుడ్డన్నా అతనికి చాలా భయం. అందుకే ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారి మూవీస్ చూడండి, పోలీసుల్ని నెగిటివ్గానే చూపిస్తాడు, పాజిటివ్గా చూపించాడు. మీరు ప్రతి సినిమాలో ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారు సినిమాలు అబ్జర్వ్ చేస్తే పోలీసుల్ని నెగిటివ్గా చూపిస్తాడు. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారి సినిమాలో విలన్ హీరోగా ఉంటాడనమాట. అతనే మర్డర్స్ చేస్తుంటారు, అతనే కిడ్నాపింగ్ చేస్తుంటారు, అతనే సస్పెన్షన్ క్రియేట్ చేస్తుంటాడు. విలన్ని హీరోగా చేస్తాడనమాట. అదే అతను క్రియేట్ చేసినటువంటి సస్పెన్స్. అదేవిధంగా ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారి గురించి చాలా వండర్స్ తెలుసుకున్నాం కదా. మరొక వ్యక్తి గురించి నెక్స్ట్ వీక్ వెళ్తాం. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారి ప్రయాణం 50 ఏళ్ల సినీ చరిత్రలో చాలా అద్భుతాలు సృష్టించి హాలీవుడ్ ఫిల్మ్ డిక్షనరీలో చాలా మంది డైరెక్టర్స్కి ఇన్స్పిరేషన్గా మారాడు. టాలీవుడ్ వాళ్ళు కూడా ఇండియన్ డైరెక్టర్స్ కూడా అతని దగ్గర నుండి చాలా నేర్చుకున్నారు. 1900 అన్ఎక్స్పెక్టెడ్గా అనుకునే విధంగా 1980 సంవత్సరంలో ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారు కాలం చేశారు. అతను చాలా వండర్ఫుల్ పర్సనాలిటీ. ఎందుకంటే నాకు నచ్చింది నేను చేస్తాను, నేను చేసి చూపిస్తాను అని చెప్పేసి 50కి పైగా సినిమాలు తీశాడనమాట. 60 సంవత్సరాలు హాలీవుడ్ ఇండస్ట్రీని పరిపాలించాడనమాట. ద బెస్ట్ డైరెక్టర్గా ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గారిని మనం ఎప్పటికీ మర్చిపోలేమన్నమాట. డైరెక్టర్ కావాలనుకునే వాళ్ళు, డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మినిమం గ్రిప్ ఉన్నవాళ్ళు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ సినిమాలు చూస్తే ఫ్రేమ్స్, కెమెరా ఫ్రేమ్స్ ఎలా ఉంటాయని తెలిసిపోతుంది. నెక్స్ట్ వీక్ మరొక అప్డేట్తో మరొక